డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ని, డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, మా బాబుకి 7 months. ఇప్పుడు బాబు పుట్టినప్పటి నుంచి ఇయర్ మోల్డింగ్ ఉంది. దీనికి ప్లాస్టిక్ సర్జరీ ఒకటే ఆప్షనా? మేము యూట్యూబ్లో OTO స్టిక్కర్స్ చూసాము. వాటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి మేడం. సో యూజువలీ ఇలా ఎక్స్టర్నల్ ఈ ఇయర్ ఎప్పుడైతే చిన్నగా ఉండడం కానీ, అసలు ఫామ్ కాకపోవడం కానీ, ఇలా ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో వాటికి కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఆ ఇయర్ మౌల్డ్ మళ్ళీ సరిగ్గా ఇయర్ షేప్లో ఉండేటట్టు చేసి అది ఫిట్ చేయించుకోవటమే దానికి ఆప్షన్ అండి. ఓటో స్టిక్కర్స్ అని వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడైతే ఇయర్స్ చాలా పెద్దగా ఉండి ఇలా బయటకి ఉంటాయో అవి వెనక్కి వెళ్ళడానికి వాడుతూ ఉంటారు తప్ప ఆల్రెడీ ఇయర్ చిన్నగా ఉన్న ఇయర్ని పెద్దగా చేయడానికి కానీ, లేకపోతే అస్సలు ఫామ్ కానీ ఇయర్ని ఫామ్ కావటం కానీ దానివల్ల ఏమీ జరగదు. జస్ట్ ఎప్పుడైతే ఇయర్స్ చాలా పెద్దగా ఉండి ఇలా బయటకి ఉంటాయో అవి కొంచెం వెనక్కి వెళ్ళడానికి అవి వాడుతూ ఉంటారు. బట్ దే ఆర్ నాట్ ఆఫ్ హెల్ప్ ఇఫ్ ఇన్ కేస్ అది ఇయర్ బడ్ లాగా చిన్నగా ఉంది, అట్రేసి అంటాం అనమాట దాన్ని. సో ఎప్పుడైతే ఈ బయట ఇయర్ ఫామ్ కాకుండా ఉంటుందో, ఆర్ ఫామ్ అయినా కూడా చిన్నగా ఫామ్ అయ్యి అసలు ఇయర్ షేప్లో లేకుండా ఉంది అంటే కనుక ఫస్ట్ అసలు దాంతో పాటుగా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యూజువలీ ఇవి సిండ్రోమ్స్ అని ఉంటాయి. అంటే మన మల్టిపుల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ ఇలా ఇయర్లో ఎప్పుడైతే ఉంటుందో అలా వేరే ఏమైనా ఆర్గన్స్ని కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉందా చైల్డ్లో, అన్నీ బాగానే ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఇవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ ఇయర్ ఒక్కటే డిఫార్మ్ అయి ఉంది అంటే కనుక దాన్ని తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఇయర్ ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.